పరిణితి చెందిన తర్వాత కొన్ని ఆలోచనలు కూడా కొత్తగా వస్తాయి. 2-3 ఏళ్ళు పిల్లలప్పుడు ఉండే ఆలోచనలు వేరు, టీన్స్ లోకి వచ్చేటప్పుడు ఆలోచనలు వేరు, మ్యారేజ్ ముందు వచ్చేటువంటి ఆలోచనలు వేరు. ఇలాంటి ఆలోచనలు మారుతూ ఉంటాయి. రకరకాలైన మారితే పరిణితిని బట్టి, వయస్సును బట్టి, పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, పూర్వజన్మలలో ఏం చేసేది అనేటువంటి దాన్ని బట్టి కూడా వీటికి సంబంధించినటువంటి ఆలోచనలు కట్టుకుంటాయి చుట్టూ కూడా. వాట్ వీ కాల్ ఇస్ హిస్ ఓన్ పర్సనాలిటీ అండ్ ఇట్స్ ఓన్ ఇండివిజువాలిటీ. ఈ కట్టుకునేటటువంటి ఎలా కట్టుకుంటారు, సూర్యుడు కూడా ఆయన కూడా పెద్దగానే ఆయనకు కూడా కట్టుకుంటాడు. ఆయన ఆలోచనల యొక్క స్వరూపము, ఆయన ప్రకృతి యొక్క స్వరూపము, ఆయన పర్సనాలిటీ యొక్క స్వరూపముగా చుట్టూ సూక్ష్మ లోకములలో కొన్ని తిరుగుతూ ఉంటాయి. తర్వాత స్థూల లోకములను చెందుతాయి. స్థూల లోకములకు ఎప్పుడైతే సంకల్పిస్తారో అప్పుడు వాటినే గ్రహములు అనే పేరుతో పిలుస్తారు. మొట్టమొదటిగా ఎప్పుడు కూడా మన సూర్యునికి 7 గ్రహములే వస్తాయి. ఈ 7 గ్రహములు ఆయన ఇంకా బాగా వయసుకు మన సూర్యుడు చాలా చిన్నవాడు. అంటే 10-15 ఏళ్ళ పిల్లవాడిని ఎలాగ చూడాలో మన సూర్యుడు వాళ్ళ సూర్యుడితో కంపేర్ చేస్తే వాళ్ళు అలా చూస్తారు. చిన్న పిల్లవాడు ఇంకా ఆయన మనకి పూర్తిగా ఆయనకు వయసు వచ్చేసరికి ఆయన చుట్టూ 33 గ్రాములు ఉంటాయని వేదం చెప్తున్నాం. మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం, 12 వరకు చూసినప్పుడే. మొట్టమొదటి 17 ఉండేవి, ఇలా రోజు రోజుకి సైంటిస్టు మేము కొనుక్కుంటున్నాం అనేటువంటి గొప్పతనంతో చెప్తూ ఉన్నారు. కానీ మొట్టమొదటికి వేదముని యందు 33 గ్రాముల యొక్క స్మరణం ఉన్నది. వాటికి సంబంధించిన మంత్రములు ఉన్నాయి, వాటికి సంబంధించిన రుక్కులు ఉన్నాయి. కొంచెం కావాలంటే ఎప్పుడైనా వాటిని తీసి పెట్టిస్తాను కావాలి. అది చూసుకుని ఏం చేస్తాను, అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళు ఒబామా అని చూస్తే అయితే మనకేమిటనే అంచేత ఆ కాలగతి యందు పరిణితి రాగానే ఆ గ్రాముల యొక్క స్పర్శ మనకు వస్తుంది. వాటి యొక్క వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ చేయగలిగేటువంటి సమర్థత అంతవరకు మనకు ఉన్న గ్రహాలు మనకు చాలు. ఈ గ్రహాధిపతులు వారి వారి యొక్క సంస్కారములతో, అంటే మనకు సూర్యుడు ఉండే సంస్కారంతో ఆయన చుట్టూ తిరగడం మొదలుపెడతారు. జ్ఞానము, విజ్ఞానము, క్రతు ఇటువంటివన్నీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాడే చుట్టూ జూపిటర్ అనే గ్రహం తిరుగుతుంది. డిసిప్లిన్ అనేటటువంటిది అవుటర్ మోస్ట్ ఆర్బిట్, ఎంతకన్నా ఏది దాటకూడదు అనేటటువంటిది సిరియల్ కట్ అంటారు. దాటకూడనటువంటి హద్దును ఏర్పరిచేటటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రామగా శని కట్టుకుంటారు. ఇప్పుడు కూడా సముద్రము తన చెలియల కట్టను దాటి రాదు. వస్తే ఏమిటవుతుందో సునామీ వస్తే తెలుస్తుంది. కట్ట రాదు ఏం చేద్దాం, ఆ కట్టడి చేసేటటువంటి గ్రామం శని. అలాగే దేహమునందు ఎంత పదార్థం తినాలి, ఎంత పదార్థం తాగాలి, అక్కడి నుంచి మొదలై కావలసినటువంటి కట్టుదిట్టములన్నీ చేసేటటువంటిది గ్రహమును శని ఉంటాడు. జవము, సత్వము, ధైర్యము, సాహసము, ఈ క్వాలిటీస్ మనలో ఉండేటటువంటి దానిని కలిసి ఉండేది వాడిగా కుజుడు కొట్టుకుంటాడు. ఆయన చుట్టూ కుజుడు అనే గ్రహం తిరుగుతూ ఉంటాడు. ఇంటలెక్టు, విజ్డమ్, లెర్నింగ్ ఇవన్నీ కలిపినటువంటి దానిగా బుధుడు అనే గ్రహం కొట్టుకుంటాడు. ఈ గ్రహంలో మన జాతకం ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి మనకి ఏమేమి ఎంత ఉన్నాయో తెలుస్తాయి అన్నమాట. లలిత గడలు రొమాన్స్ అంటారు. రొమాన్స్ వేరు, సెక్స్ వేరు. సరే కన్ఫ్యూజ్ అయిపోతారు రెండింటికి. సూర్యుడు పొద్దున్న ఉదయించడం రొమాన్స్, సాయంత్రం అస్తమించడం రొమాన్స్. ప్రకృతిలో పువ్వులు వికసించడం రొమాన్స్. వీటికి సెక్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ రొమాన్స్ అనేటటువంటి దానికి దానివల్ల లలిత కళలు పడతాయి. చక్కని పెయింటింగ్ వేయటం, సంగీతంలో సాధన చేసుకోవడం, వివిధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాయించుకోవటం, ఇవంతా కూడా ఈ క్వాలిటీస్ ఉండేటువంటి ఉల్లాసముగా ఆహ్లాదముగా చేసుకోవటం. ఇక్కడ ఉంటాయి ఈ వీనస్ యొక్క క్వాలిటీస్ ఇటువంటి ఆశ్రమాల్లో ఉంటాయి. పూలు వికసిస్తూ ఉంటాయి, మనసు ఆహ్లాదంగా ఉంటుంది, ఏదైనా చేయడానికి కావాల్సినటువంటి టైం ఉంటుంది. ఇటువంటి దాన్ని రొమాంటిక్స్ అంటారు. దీనికి సంబంధించిన వాడే విష్ణువు ఉంటాడు, శుక్రుడు అంటాడు. ఇలా గ్రాములు
ఆయన యొక్క క్వాలిటీస్ బట్టి చుట్టుముట్టు కట్టుకుంటారు. ఈ భూమి కర్మభూమి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి దాంట్లో చెప్పినటువంటి ఏదైతే ఉంటుందో, ఈ ఉన్నటువంటి జీవులలో ఎవరైతే కర్మగతి నుండి ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటారో, కురుక్షేత్రమునందు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దానికోసమై ఈ భూమి మీద మనసులు పుట్టారు. కాబట్టి ఈ భూమి కూడా ఆధ్యాత్మిక లోకము నుంచి భౌతిక లోకమును కట్టుకుంటాం. ఈ భూమి కట్టుకోవడానికి పూర్వం మనమంతా కూడా మన చుట్టూ తిరుగుతుండేటటువంటి చంద్రుడు అనేటటువంటి ఆయన దగ్గర సూక్ష్మ శరీరంలో ఉండేవాళ్ళం కొన్నాళ్ళ క్రితం, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. చంద్రుడి యొక్క వయసు అవగానే చంద్రుడి నుంచి ఈ భూమిని మన సూర్యుడు కట్టింపజేశాడు. ఈ భూమిని కట్టింపజేసేటప్పుడు ఈ భూమి భౌతికమైనటువంటి లోకంలోనికి రావటానికి చాలా ప్రయత్నములు చేయవలసి వచ్చింది. ఆ ప్రయత్నములు చేసినటువంటి యొక్క కథ యజ్ఞ వరాహుడు అనేటువంటి కథగా చెప్తారు. మనకి ఎప్పుడైనా వరాహ అవతారం గురించి మనం వీళ్ళలో ఎక్కడైనా చెప్పేటప్పుడు ఈ భూమి దిగి రావడానికి ఎంత ప్రయత్నం చేసింది మన భూమి భౌతిక లోకంలోకి రావడానికి అంటే, ఒక గర్భమునందు శుక్రముగా పడినటువంటి ఒక బీజము శిశువుగా పెరిగి పైకి రావడానికి ఎంతో ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం ఈ భూమి ఎందుకు కూడా జరిగింది. భూమి ఎంతకాలమునకు రాకపోతే శుక్రుడు అనేటువంటి గ్రహము నుండి మహాత్ముడైనటువంటి ఎవరి నామం పొద్దున స్మరణ చేస్తే సమస్త పాపములు అవుతాయో సనత్ కుమారుడు అనేటటువంటి ఆయన జీవితం ఇంతవరకు ఎవరు చేయనటువంటి సాక్రిఫైస్ చేసి ఈ భూమి దిగి వచ్చాడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. ప్రస్తుతం ఆయన భౌతికమైనటువంటి లోకంలోకి మనం ఉండే లోకంలోనికి దిగేటటువంటి ఆయనకి లేదు. కాబట్టి ఎంత ప్యూర్ అంటే ఆయన బుద్ధిమయం పై లోకంలోనే ఉండగలడు. కాబట్టి అంచేత ఆ లోకంలోనే ఉండి చరించేటటువంటి వారిని కుమారులు అనే పేరుతో పిలుస్తారు. సనత్ కుమారుడు వారు 64 మంది సిద్ధులతో ఈ భూమి మీదకి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం వాసం ఏర్పరచుకొని వచ్చారు. ఇప్పటికీ ఆయన మన దగ్గర ఉంటాడు. ఆయననే కీసాఫ్టర్ సొసైటీలో కానీ వీటిలో కానీ చెప్పబడి రహస్యముగా ద సైలెంట్ వాచర్ అనే పేరుతో చెప్తారు. ఎవరి యొక్క అనుమతి లేని శివుని ఆజ్ఞ ఏది ఆజ్ఞైనా రాలదంటారే, ఆయన ఆజ్ఞ లేని ఈ భూమి ఎందు ఇది జరగదు. ఈ సమస్తమైన భూమి యందు అంతర్యామి మన హృదయముల యందు నిరంతరం అంతర్యామి మనం చేస్తున్న దానికి సమస్తమునకు సాక్షి ఉంటారు. గోబి అనేటటువంటి డెజర్ట్స్ ప్రాంతములలో ఆయన ఆశ్రమం ఉంటుంది. భౌతిక లోకములలో కనిపించడం వెళ్ళి ట్రై చేయడం కోసం చాలా మంది చేశారు కానీ ఏం కనిపిస్తాక వారు ఎలా చేస్తే మనం బుద్ధిమయ లోకములోనికి ప్రయాణం చేయగలిగేటువంటి శక్తి కానీ మనకు వస్తే ఇన్సిషన్స్ ద్వారా ఆటోమేటిక్ గా ఆయన యొక్క ఆశ్రమనకు వెళ్ళడానికి కావాల్సినటువంటి అర్హత వస్తుంది. అయినా వెళ్ళటానికి ఆయన పర్మిషన్ ఉండాలి. మాస్టర్స్ అని ఎవరైతే మనం చెప్పుకుంటాం వాళ్లే ఆయన అపాయింట్మెంట్ తీసుకోని కానీ వెళ్ళలేరు. ఇప్పటికీ ఆయన సర్వాంతర్యామి ఈ భౌతిక లోకంలోనికి ఈ భూమిని తీసుకురావడానికి కొన్ని ప్రయత్నములు జరిగాయి. ఈ ప్రయత్నములు జరుగుతూ ఉండేటప్పుడు మొట్టమొదటగా ఇప్పుడు బ్రెజిల్ ఉండేటువంటి ప్రాంతమునందు సౌత్ అమెరికా ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయం ఆ రోజుల్లో కట్టబడింది. ఇది సూక్ష్మలోకంలో. ఈ ఆలయాన్ని ఇమేజ్ అనే పేరుతో పిలుస్తారు. IBEZ ఈ మంత్రం శ్రీ అక్షములే మంత్రం అనేటువంటి శాంభవి అనేటువంటి మంత్రం ఎలాగో యెహోవా అనేటువంటి IHYO ఎలాగో ఇది పరమ పవిత్రమైనటువంటి మంత్రం ఎక్కువ సార్లు ఉచ్చరించొద్దని కూడా చెప్తారు. ఆ దేవాలయం నందు మొట్టమొదటిగా